వైజాగ్ అంటే అదో మాదిరి. అది ఆర్‌కే బీచ్ వైజాగ్. మనం ఈ ఆర్‌కే బీచ్ మీదుగా మనం అక్కడ ఉన్నటువంటి 5 స్టార్ హోటల్ అయినటువంటి నోవోటెల్ హోటల్‌కి వెళ్ళిపోతున్నాం. చాలా అద్భుతమైన జర్నీ. కారులో అలా వెళ్తున్నాం. మాకొక మీటింగ్ ఉంటే ఆ నోవోటెల్ హోటల్‌కి వెళ్తున్నప్పుడు ఈ వర్షంలో బీచ్ చాలా చాలా అందంగా, చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఇక్కడ చాలా మెమోరీస్ ఉన్నాయి ఈ బీచ్‌లో. అంటే అప్పుడు వైజాగ్ వచ్చేటప్పుడు ఈ బీచ్‌కి రావడం గానీ, నెక్స్ట్ అక్కడ వాటర్‌లో ఆడుకోవడం గానీ, ఈ పార్క్ దగ్గరికొచ్చి ఫోటోలు తీసుకోవడం గానీ, ఇలాంటివన్నీ జరుగుతా ఉండేవి. సో, ఇలాంటి అద్భుతమైనటువంటి ఎక్స్‌పీరియన్స్ చాలా మందికుంటది. సో, వైజాగ్ చదువుకున్న ప్రతి ఒక్కరికి ఎక్స్‌పీరియన్స్ ఉంటది. సో, నాకు కూడా. సో, మనం ఈరోజు అందరూ ఒక మిడిల్ క్లాసోడు నోవోటల్ హోటల్‌కి వెళ్ళడం అంటే, ఎందుకులే మనకు రానిస్తారా? మనం వెళ్ళగలమా? అన్న ఆలోచన ఉంటారు. కానీ ఈరోజు మీ అందరూ కూడా అద్భుతంగా నోవోటల్ హోటల్ ఎక్స్‌పీరియన్స్ చేద్దాము. అందులో ఏమేమి ఉంటాయో మనం అందరం చూద్దాం. ఎందుకంటే తెలుసుకోవడం తప్పులేదు కదా! నేను కూడా మీలానే ఎప్పుడు వెళ్ళలేదు. సో, అలా వెళ్ళే అవకాశం మనకొచ్చింది. సో, ఇది ఎంట్రన్స్ అనమాట. నోవోటల్ హోటల్‌కి ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళగానే కింద మన కారు వెళ్ళగానే వాళ్ళందరూ రిసీవ్ చేసుకుంటారు. సో, ఇది 5 స్టార్ హోటల్ అండి. చాలా అద్భుతంగా ఉంటది. సో, ఇలా వెళ్ళగానే మనకు సెక్యూరిటీ వచ్చి మన కార్‌ని ఎక్కడ పార్క్ చేయాలో చెప్తారు. ఒకవేళ పార్క్ చేయమన్నా కూడా వాళ్ళు మనకి ఎలా చేయాలో చెప్తారు. ఇది ఎంట్రన్స్. లోపలికొచ్చినాక వాళ్ళు మనల్ని చెక్ చేస్తారు. మన దగ్గర ఏం వస్తువులుంటే అక్కడ చూసారక్కడ? ఆ చెకింగ్ మిషన్‌లో చెక్ చేస్తారనమాట. సో, ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ కనిపిస్తున్న మెట్లన్నీ కూడా మెట్ల ద్వారా వెళ్ళొచ్చు. లిఫ్ట్ కూడా ఉంటది. సో, చాలా చాలా అద్భుతంగా ఉంటది. ఇది ఔటర్ వ్యూ అనమాట. మనం హోటల్‌లో నుంచి ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్‌కొచ్చినాక అక్కడ మనకి ఒక గడ్డిలా ఉంటది. అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంటది. పైనుండి చూస్తే ఆ యొక్క అద్భుతమైన వ్యూ చాలా బావుంటదనమాట. బీచ్ చూడండి ఎంత అందంగా ఉందో. వాటర్ అయితే చాలా ముందుకొచ్చి అక్కడైతే పోర్ట్ ఉంది చూసారా? పోర్ట్ చాలా దూరంలో కనిపిస్తుంది కదా! ఏదేదో షిప్పులన్నీ అక్కడ ఆగుతాయి. సో, అక్కడ ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ జరుగుతా ఉంటదనుకుంటా నాకు తెలిసి. ఇదంతా కూడా అందమైన మన బీచ్ వైజాగ్ ఆర్‌కే బీచ్. సో, ఇది చాలా అద్భుతమైన విషయాలు. ఇక్కడ ఎన్నో విషయాలు మనకి చూస్తా ఉంటాము. ఇక్కడ చూడండి ఫస్ట్ ఫ్లోర్‌లో మనకేంటంటే బయట మనకి స్విమ్మింగ్ పూల్ ఉంటది. కూర్చోడానికి అక్కడ జస్ట్ చిన్న కారిడార్‌లా ఉంది. పిల్లలు ఆడుకోవడానికి. ఆ స్విమ్మింగ్ పూల్ విషయం ఏంటంటే చిన్న పిల్లలు ఆడుకోవచ్చు. పెద్దోళ్ళు అందరికి తగ్గ హైట్‌లో ఉంటదనమాట. సో, ఇది మన హోటల్‌లో లోపలికి వెళ్ళగానే ఇక్కడ మనం లంచ్ అంటే ఎవరైనా వచ్చి కూర్చొని అట్లా చూసుకుంటూ కూడా తినొచ్చనమాట. చాలా అద్భుతంగా ఉంటది. రేట్లయితే మాత్రం చాలా ఇప్పుడు బయట రూ. 100 ఉంటే ఇక్కడ మనకి 10 టైమ్స్ మాక్సిమం ఒక రూ. 1000 లేక 1100 అట్లా అనమాట. అంత ఎక్కువ రేట్‌తో ఇక్కడైతే ఉంటాయి. సో, అది విషయం. సో, ఇక్కడ మనకి ఆహ్, ఒక చిన్న హోటల్ అంటే ఫుడ్ మనకిక్కడ జెఫ్రాన్ అని ఒకటుంటది. సో, ఇందులో మేమందరం కూడా ఆ రోజు మీటింగ్ అయిన రోజు లంచ్ చేసాం. సో, మా సార్ పాపం చాలా డబ్బులు పెట్టారు. అసలు ఇందులో రావాలంటే మరి ఆ మాత్రం డబ్బులు ఫుల్‌గా అయిపోతాయి మరింకా. ఇది చిన్న బొమ్మ అక్కడ బ్రిటిషర్ల కాలం నాటి ఒక చిన్న ఫిరంగి గన్‌లా ఉంటది. సో, ఇందులో ఆ బిల్లు చూడండి రేట్లు ఎలా ఉన్నాయో 650, 1600, 1800, 700 చికెన్ బిర్యానీ. మేమైతే హైదరాబాద్ దమ్ బిర్యానీ తిన్నాము. చిన్న అండి కూడా కాదు చిన్న బౌల్‌లాగా ఉంటది. అది రూ. 750 అనమాట. బయట మనకు అద్భుతంగా రూ. 250, రూ. 300 వస్తది. ఇక్కడంతా కూడా చాలా ఎక్కువ రేట్లున్నాయి. దయచేసి డబ్బులు బాగుంటేనే రండి ఇక్కడికి. సో, ఇది ఔటర్ వ్యూ. ఇక్కడ గడ్డి చూడండి ఎంత అద్భుతంగా ఉంటదంటే అంత అద్భుతంగా. క్రికెట్ స్టేడియంలో ఎట్లయితే ఉంటదో అలానే ఉంటది. ఇక్కడ మనం కూర్చొని ఆ రూమ్‌లోనే అందరం కూర్చొని మేమందరం కూర్చొని తిన్నాము. సో, దట్ ఈస్ ద రూమ్. సో, ఇదేమో బయటనమాట. ఎవరైనా కావాలంటే కూర్చొని తినొచ్చు. ఈ లోపలనే అడిగాను. వాళ్ళందరూ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు. లోపలికి రావచ్చా అంటే మీరు రాకూడదని చెప్పారు. పర్మిషన్ ఇవ్వరంట. సో, అది ఈ యొక్క హోటల్ జెఫ్రాన్ అనమాట. ఇవన్నీ గూడా అన్నీ అందంగా చాలా షోకేస్‌లో పెట్టినట్టుగా పెట్టారు. ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్నటువంటి ఈ హోటల్ ప్లస్ అక్కడ ఫుడ్ తినొచ్చు. స్విమ్మింగ్ పూల్ అండ్ వాకింగ్ ట్రాక్ అండ్ ఫోటోస్ అండ్ కూల్ ఎయిర్. సో, అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రతీదీ కూడా చాలా కాస్ట్‌తో ఉంటది. మరి హోటల్ అంటే మరి 5 స్టార్ హోటల్ అంటే మరి ఆ మాత్రం ఉంటది. సో, ఇది మ్యాటరు. కొంచెం ముందుకెళ్దాము. సో, ఈ రోజుకి అయిపోయింది. జెఫ్రాన్ తిండి గురించి అయిపోయింది. సో, ఇక్కడ నుండి అలా ముందుకు పోతే మనకి ఇదిగో బయట ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్.
ఇక్కడ ఫోటో తీసుకుంటే ఈ వాటర్ ప్లస్ స్కై ఎలా ఉంటుందంటే ఇది ఒక ఏదో ఐలాండ్‌లా ఉంటదనమాట. నేను తీసుకున్న ఆ ఫోటో. చూడండి పైన విమానాలు ఎంత బాగా వెళ్తున్నాయో. విమానం చాలా అద్భుతంగా, ప్రశాంతంగా వెళ్తుంది. నేను దాన్ని అలా క్యాప్చర్ చేశాను. సో, దాన్ని నా ఫింగర్‌తో పట్టుకుందాం అనుకున్నాను. కానీ కుదరలేదు. మీరు ఎప్పుడైనా అలా ట్రై చేయండి. చాలా అద్భుతంగా ఉంటది. అదిగో, అదిగో నేను హాల్ట్ ఆపుతున్నా కానీ ఆపట్లే. పైలట్ వెళ్ళిపోతున్నాడనమాట. ఇవి మన ఇగో ఇది కూడా ఇక్కడ స్విమ్మింగ్ పూల్ బయట ఉన్నటువంటి ప్లేస్ అనమాట. మేము ఇక్కడ నాటికా అని ఒక రూమ్ బుక్ చేశారు. అందులో సార్ మీటింగ్ పెట్టారు. సో, మీటింగ్‌కి వెళ్ళే దారనమాట ఇది. సో, రూమ్స్ అన్నీ మాత్రం ఏ క్లాస్‌గున్నాయి. 5 స్టార్ హోటల్ అంటే మరి ఫుల్ రేంజ్ ఇస్తున్నారనమాట. మరి చెప్పక్కర్లేదు. ఇది పైనుండి ఫస్ట్ ఫ్లోర్ నుండి కిందకి అంటే కింద పార్కింగ్ చేయొచ్చు. దాంతో పాటు ఇక్కడ మనం ఆహ్, పైనుండి మనం బుక్ చేసే రూమ్‌లోకి వెళ్ళాలంటే యాక్చువల్‌గా ఒక కీ ఉంటది. ఆ కీ లేనప్పుడు మనం కింద నుంచి మనం పైకి ఎట్లా వెళ్ళొచ్చనమాట. సో, ఇది కూడా కింద నుంచి ఎంట్రన్స్ హాల్‌లా ఉంటది. ఇక్కడ నుంచి లిఫ్ట్‌లో మనం పైకి వెళ్ళొచ్చు. ఇందులో లాబీ అని చెప్పి, బాల్కనీ అని చెప్పి, నెక్స్ట్ ఏమో ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అలాగా ఫ్లోర్స్ అన్నీ ఉంటాయి. ఈ 5 ఫ్లోర్స్ వరకు మనకు లిఫ్ట్ అయితే అవైలబుల్ ఉంటది. అంటే కింద ఫ్లోర్ వదిలేసి మాక్సిమం ఒక 5 ఫ్లోర్స్ వరకు మనకు లిఫ్ట్ ఉంటది. సో, ఎవరైతే రూమ్ బుక్ చేసుకుంటారో వాళ్ళు మాత్రం అలౌ చేస్తారు మాక్సిమం. సో, ఎవరైనా పైకి కిందకి వెళ్ళాలంటే మాత్రం అంత ఖచ్చితంగా సెక్యూరిటీ పర్మిషన్ తీసుకొని మాత్రమే లిఫ్ట్‌లో ట్రావెల్ చేయాలి. ఎందుకంటే ఎవరికీ డిస్టర్బెన్స్‌గా ఉండకూడదని వాళ్ళ ఆలోచన అనమాట. సో, ఎక్కడికెళ్ళినా కూడా కూర్చోడానికి గానీ, మాట్లాడుకోవడానికి గానీ, అసలు ఆ అద్భుతమైన ఫీచర్స్ అన్నీ గూడా ఈ నోవాటెల్ హోటల్‌లో మనం అద్భుతంగా చూడొచ్చు. ఇందులో ఉన్న వాష్‌రూమ్స్ కూడా చాలా బావుంటాయి. ఆ పెయింటింగ్స్ అని చూసావా? ఎవరైనా ఏయొచ్చు అనిపిస్తది. సో, దిస్ ఈజ్ లిఫ్ట్. లిఫ్ట్‌లో మనం మేమైతే బి ఫ్లోర్ అంటే పెరల్ అని ఒక కిందటువంటి ఫ్లోర్ పేరు. ఇక్కడ నుంచి పైకి వెళ్ళామనమాట. పైన అది ఎమ్ అని ఒకటుంటది. సో, సి సారీ. సి అంటే అది క్యాబిన్ అంటారా? కారిడార్ ఏదో సంథింగ్. సో, అందులోకి మేమెళ్ళి నాటికా అనే రూమ్‌లో మేమైతే మీటింగ్ కండక్ట్ చేసాము. సో, చూడండి ఎంత అద్భుతంగా ఉంది. నాకైతే రోజంతా ఉండబుద్ధేయలేదు. కాకపోతే ఎందుకంటే బోర్ కొట్టేసింది. సో, ఒక దగ్గర స్టేబుల్‌గా కూర్చోవడం నాకైతే నచ్చలేదు. ఇందులో స్పా, సెలూన్ కూడా ఇందులో ఉన్నాయి. సో, ఇది మా మీటింగ్ అయినటువంటి రూమ్ అనమాట. ఒక షిప్‌లో ఎట్లయితే ఉంటదో అట్లానే చాలా అద్భుతంగా, చాలా బాగా డెకరేట్ చేసి పెట్టారు. సో, వెళ్దాం చూద్దాం ఒకసారి రూమ్ ఎట్లా ఉంటదో. సో, అందులో స్పా గూడా ఉంది. నెక్స్ట్ సెలూన్ గూడా ఉంది. సో, ఇందులో అన్ని ఫీచర్స్ ఉంటాయి. పిల్లలతో పట్టుకొని అటు ఇటు షికారు చేయొచ్చు. ఏమైనా చేయొచ్చు. ఒక రోజుకి నాకు తెలిసి 5,000 నుంచి ఉంది. 5,000 నుంచి హైయెస్ట్ 35,000 అనుకుంటా నాకు తెలిసి. రూమ్ రెంటే. మినిమమ్ 5,000 నుంచి 35,000. 5,000, 7,500, 10, 5, 15, 20, 25, 30, 35 ఇదనమాట. దీని ప్రత్యేకత. ఇక్కడ నుండి సమ్మిట్ అనే ఒక రూమ్ నుంచి తీసిన వీడియో ఇది. చాలా అద్భుతంగా ఉంది కదా! ఇలాంటివన్నీ మీరు చూడొచ్చు ఈ హోటల్‌లోకి. ఎవరైనా రావచ్చు. వర్క్ చేసేవాళ్ళు చాలామందొచ్చి కింద కూర్చుంటున్నారు. థాంక్ యూ. ఇది మన నోవాటెల్ హోటల్ వీడియో. థాంక్ యూ.